నా పేరు మైబ్జాన్. మా డాడీ పేరు హుసేన్. నేను ఈ పొలం చేసుకుంటున్నా. మా డాడీ ముందు మా తాత గత 50 సంవత్సరాల క్రితం నుంచి ఈ పొలం చేసుకుంటారు. మా తాత తనంతరం మా డాడీ చేసుకుంటున్నాడు. మా డాడీ ఆరోగ్యం కారణం వల్ల మా డాడీ పక్కకుండడం వల్ల నేను చేసుకుంటున్నా ఈ పొలాన్ని. నేను కొద్దిగా ఈ ఇసుక భూమి చేయబట్టే దీన్ని చదును చేసుకోవడం కోసం గండ్లు పడుతున్నాయి, ఎలక పొక్కలు అన్నీ పడుతున్నాయని నేను దీన్ని ఈ ఇసుక మట్టి కాబట్టి దీన్ని ఇసుకని పక్కకు పెట్టి లోన కొంచెం మంచి సాయిల్ వెళ్తుందని నేను దాన్ని చదును చేసుకుందామని చేస్తుంటే ఫారెస్ట్ వాళ్ళు అడ్డుకుంటున్నారు నన్ను. నేను ఏం చేయలేని కారణం వల్ల ట్రాక్టర్లు అడ్డు కూర్చోవాల్సింది వస్తుంది. నాకు ఏం చేయలేదు. నాకు మీరే న్యాయం చేయాలి. ఎందుకంటే నేను కూడా చదువుకున్న స్టూడెంట్నే. నాకు అన్నీ తెలుసు. నేను ఎలాంటి తప్పు చేయలేదు. అధికారులు వచ్చి చూడాలి, నాకు న్యాయం చేయాలి. నేను కేవలం నా ఇసుక భూమి నాకు పంట రావడం లేదన్న కారణం వల్లనే నేను చేస్తున్నా. నా పేరు వడకాపురం సారయ్య, గ్రామం చిన్నవేనపల్లి. నేను ఏటనార మండలం తెలంగాణ రైతు సంఘం అధ్యక్షుడిని. ఈ చిన్నవేనపల్లి గ్రామ పంచాయతీ పరిధి పెద్ద వెంకటాపూర్ గ్రామంలో రైతులు, గ్రామస్తులు అందరం కూడా ఎంత బతిలాడి ఇది రెవెన్యూ ల్యాండ్ అని చెప్పి మేము ఎంత బతిలాడినా కూడా అధికారులు వినకుండా అతన్ని పట్టుకెళ్ళే క్రమంలో అతను ఆల్రెడీ కిరోసిన్ పోసుకొని నిప్పంటించుకునే అటువంటి ప్రయత్నం చేసిండు. దాని గ్రామస్తులందరం కూడా మేము అడ్డుకొని ట్రాక్టర్లను ఆపినాం. మేము ఒకటే చెప్పేది ఏంటంటే ఫారెస్ట్ అధికారులు కూడా ఏది ఉన్నా కూడా దానికి ఎంతవరకు చూడాలో అంతవరకు చూడండి. మేము కూడా వాళ్ళని తప్పుపడతలేము. వాళ్ళు వచ్చినందుకు కూడా మేము వాళ్ళని ఏమి ఇబ్బందులు పెడతలేము. వాళ్ళకు కూడా మేము మంచిగా రిక్వెస్ట్ ఇచ్చినాం. అందరం కూడా గ్రామస్తులం మర్యాద ఇచ్చినాం. కానీ ఏంటంటే పట్టాభూమి ఉన్నప్పటికి కూడా ఆ పట్టాభూములు ఉన్నప్పటికి కూడా వాళ్ళని ఇబ్బంది పెడితే కనీసం ఇప్పుడు ప్రస్తుతం మాకు ఇక్కడ ఇబ్బందులు ఏంటంటే కనీసం గ్రామస్తులకి ఇంత ఇసుక దొరుకునేటువంటి అవకాశం కూడా లేదు. స్థానికంగా మాకు ఇసుక అంటే మా సమీప ప్రాంతంలో ఉన్నటువంటి వాగులు ఏదైతే ఉన్నాయో ఒక బాత్రూమ్ కావచ్చు, ఇల్లు నిర్మాణం కావచ్చు, ఇటువంటి చిన్న చిన్న పనులు చేసుకోవడానికి కూడా మాకు ఈ ఫారెస్ట్ అధికారులు మాకు ఇబ్బందులు పెడుతున్నారు. కాబట్టి మేము ఒకటే అనుకున్నాం, గతంలో కూడా మాకు ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా ఇటువంటి చాలా ఇబ్బందులు జరిగినాయి. మేము ప్రభుత్వం మారిన తర్వాత కూడా పాలన మారుతుందని చెప్పి మేము అందరం కూడా భావించినాం. కాకపోతే ఈ ప్రభుత్వం మారినాక కూడా మాకు ఇటువంటి ఇబ్బందులే కొనసాగుతున్నాయి. కాబట్టి దయచేసి ఇక్కడ ఉన్నటువంటి మంత్రి కావచ్చు, ఈ నియోజకవర్గం ఎమ్మెల్యే సీతక్క గారు కావచ్చు, ఆమె దృష్టికి మేము ఈ విషయం పోవాలని చెప్పి మేము మీడియా వాయిస్ కూడా ఇవ్వడం జరుగుతుంది. వెంటనే సీతక్క గారు స్పందించాలి. ఇక్కడ ఉన్నటువంటి ఇబ్బందులు, ఈ ఏజెన్సీ ప్రాంతంలో ఉన్నటువంటి ఇబ్బందులను వెంటనే అరికట్టే విధంగా ఫారెస్ట్ అధికారులపై చర్యలు తీసుకోవాలని చెప్పి మేము సభాముఖంగా కోరుతాం. For more videos like this, subscribe Big TV channel.